నామినేషన్స్ అయిపోయాయి. రీతు ముసలి కన్నీళ్ళు చూడలేక చచ్చిపోయారు జనాలైతే. నేను కూడా అంతే. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఇస్ మై ఒపీనియన్. సో బిగ్ బాస్లో నామినేషన్స్ అయిపోయిన తర్వాత శ్రీజ గుక్కపట్టే ఏడ్చింది. ఎందుకంటే తనని అందరూ అపార్థం చేసుకుంటున్నారు, అందరి కోసం నేను స్టాండ్ తీసుకున్నా, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అన్నట్లుగా కూడా శ్రీజ మాట్లాడింది. దానికి చాలా హర్ట్ అయింది. తను మాట్లాడుతూనే ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఏడుస్తున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ కానీ తర్వాత పవన్ కళ్యాణ్, ప్రియా వీళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఓదార్చడానికి ట్రై చేశారు. కానీ శ్రీజ ఏడవడం స్టార్ట్ చేసేసిన తర్వాత రీతు పక్కకు వచ్చి అలా కెమెరాలని చూస్తూనే ఏడవడానికి, ముసలి కన్నీళ్ళు పెట్టడానికి చాలా ట్రై చేసినట్లు అనిపించింది. సో ఏమేదో ఏడుస్తుంది కదా అని చెప్పేసి, ఏదో ట్రై చేస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చూడ్డానికి డిమాండ్ పవన్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తుంటే అలానే చూసి అలానే ముసలి కన్నీళ్ళు పెట్టింది. ఈ ఎపిసోడ్ అయితే నచ్చలేదు. అండ్ ఈ ఫేజ్, ఈ రీతు ఆడే నాటకం కూడా చాలా చెత్తలా ఉంది అని చెప్పేసి జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. చాలా వర్స్ట్ క్యాండిడేట్గా కూడా అందరూ అనుకుంటున్నారు. అండ్ మనకు కూడా కనిపిస్తుంది టాస్క్ల విషయంలో మొన్న చేసింది బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక్కవేళ డిమాండ్ పవన్ ఇప్పుడు కనుక కెప్టెన్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా రీతుని అందరూ బ్లేమ్ చేసేవాళ్ళు. వాడు ప్రూవ్ చేసుకున్నాడు, అంటే డిమాండ్ పవన్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, కెప్టెన్ అయ్యాడు కాబట్టి తను ఇంకా తలెత్తుకోగలుగుతున్నాడు, ఆమె కూడా తలెత్తుకోగలుగుతుంది. కానీ ఇంకా ఏదో ట్రాక్ నడపడానికి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే మొత్తం ఓనర్స్గా ఉన్న వాళ్ళంతా టెనెంట్స్ అందరూ ఓనర్స్ అయ్యారు కాబట్టి పనులు కూడా అలానే షిఫ్ట్ అయిపోయాయి. అండ్ శ్రీజ, ప్రియ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. అమ్మో చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, అమ్మో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నొప్పుల గురించి మాట్లాడుతూ, అందుకే రీతు అంత గగ్గోలు పెట్టింది అన్నట్లుగా కూడా ప్రియా అనింది. సో ఈ రకం చూస్తే హౌస్లో బాగానే పని చేస్తున్నారు ఈ కామనర్స్. సెకండ్ వీక్ నుంచి గట్టిగానే ఇస్తున్నారు వాళ్ళకి అని అయితే అర్థమైపోయింది. కామనర్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు పడుతూనే ఉన్నారు అండ్ మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. కానీ జనాల్లో కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకని కామనర్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకని ప్రతి ఒక్కళ్ళు శ్రీజ, ప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, నాకు సరే మొన్న తుత్తు అంటున్నావు అని చెప్పేసి అంత మాట అన్నప్పుడు వాళ్ళు నిజంగానే అలా ఉన్నారని అనుకోవాలి తప్ప ఎవరో రాంగ్ పోర్ట్రే చేస్తున్నారా అని తీసుకోవడానికైతే లేదు. మర్యాద మనీష్ బయటకు వచ్చేసిన తర్వాత, బిగ్ బాంబ్ ప్రియా పైన వేసిన తర్వాత మొత్తం బాత్రూమ్ డ్యూటీ మొత్తం ప్రియా కంట్రోల్లోకి వచ్చేసింది. అప్పటి వరకు ఫుడ్ మానిటర్గా ఉన్న ప్రియా ఇప్పుడు బాత్రూమ్ మొత్తం తనే మేనేజ్ చేసేస్తుంది. సో ఏ కంప్లైంట్స్ అయితే పెట్టకుండా చేసేస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా కెప్టెన్సీ టాస్క్లు కానీ లేదంటే నార్మల్ టాస్క్లు ఏమీ జరగడం లేదు. ఇంట్లో వాళ్ళంతా ఫన్గా చాలా చక్కగా కూర్చొని చిట్ చాట్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో పర్టికులర్గా చెప్పాల్సింది తనుజ అండ్ సుమన్ శెట్టికి అయితే బయట మామూలు ఫ్యాండమ్ లేదన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అంత క్యూట్గా ఉంది చూడ్డానికి. అండ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర పులిమేక అంటాం మేమైతే, మీరేమంటారో నాకు తెలీదు. సో ఇలా పులిసాట, పులిసాట అంటారు, పులిమేక కూడా కాదు. ఈ పులిసాట ఆడుతున్నప్పుడు చూడ్డానికి విజువల్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ కానీ చాలా క్యూట్గా అనిపించింది. జనాలకు కూడా అది చాలా నచ్చింది. ఇమ్మో మొత్తం అంతా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఫటాఫటా పంచ్ డైలాగులతో అందరి మనసు గెలిచేసుకుంటున్నారు. ఎట్లా లేదనుకున్నా కామనర్స్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ గొంతులో కానీ వాయిస్లో కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలా చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలి తెలుసు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా హై పొజిషన్కి వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కామనర్స్ అంత చీప్ పనులు చేశారు, చీప్గా గొడవలు పడ్డారు కాబట్టి ఇదంతా జరిగిందని అనుకోవచ్చు. అండ్ వీళ్ళకైతే ఇప్పుడు బయట సెలబ్రిటీస్ ఇలానే ఉంటే బాగుంటుంది, అనవసరంగా కామనర్స్ని ఇంతమందిని తీసుకున్నారు, నెక్స్ట్ రాబోయే సీజన్స్లో అసలు కామనర్స్ని తీసుకోరు, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కామనర్స్ని చూసిన తర్వాత. కానీ సెలబ్రిటీస్లో కూడా కొంచెం స్లోగా ఉన్న వాళ్ళే ఎవరు అని అంటే ఇంకా ఫ్లోరా సైని, ఆ రాము రాథోడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళేదైతే ప్రియా అంటున్నారు. కానీ కెప్టెన్సీ టాస్క్లు కానీ నార్మల్ టాస్క్లు అయిన తర్వాత మనం కూడా జడ్జ్ చేయడానికి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో చాలా హ్యాపీ హోమ్ లాగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ అంతా. ఎవరికి గొడవలు లేవు, గొడవలు ఉన్నా వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. సో ఎవరు అని అంటే హరిత హరీష్ కానీ సంజన కానీ వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని మాట్లాడుకునేంత చనువు కానీ కూర్చొని మాట్లాడుకునేంత కంటెంట్ కానీ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అయితే ఒక సైలెంట్ ఒక మిర్రర్ అయితే ఒక ఉంది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మిగతా హౌస్ మేట్స్ అందరిలో పోల్చుకుంటే సుమన్ శెట్టి, తనూజ, భరణి, ఇమాన్యుయల్ అండ్ సంజన కంటెంట్ ఇచ్చేవాళ్ళు, హ్యూమర్
ఇచ్చేవాళ్ళు, ఎంటర్టైన్ చేసేవాళ్ళు, అన్ని విధాలుగా చూసుకుంటే ఈ 5 మెంబర్స్ మాత్రం టాప్ 5లో ఉంటారని అనిపిస్తుంది. ప్రస్తుతానికి డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్, ఈ సోల్జర్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు. ఇంకా ఫిల్టరేషన్ అవుతున్న కొద్దీ గేమ్ ముందుకు వెళ్తున్న కొద్దీ టఫ్ అవుతుంది కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఏంటి ఇంకా క్లియర్గా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ప్రస్తుతానికి సోల్జర్ కళ్యాణ్ అన్న తమ్ముడు అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ హుడ్ కనిపించడానికి ట్రై చేసినా కూడా జనాలు ఫస్ట్లో చాలా తప్పుగా అనుకున్నారు ఎవరిని, తనుజాని అండ్ సోల్జర్ పవర్ని. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టరే అని ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ మాటలు లేవు. మరి ఇందువల్ల మాటలు లేవా లేదంటే పనుల వల్ల మాటలు లేదా మరి ముందు చూడాలి. ఏది ఏమైనా ఈ రోజు అయితే హ్యాపీ హౌస్ లాగా అయితే బిగ్ బాస్ హౌస్ కనిపిస్తోంది.